హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో కానిస్టేబుల్కి సంబంధించిన ఫలితాలపై చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. వచ్చే వారంలోనే టీఎస్ఎల్పీఆర్బీ ఈ యొక్క కానిస్టేబుల్ ఫలితాలు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ సహా ఇతర విభాగాలన్నీ కలుపుకొని 16,925 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ అయితే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారంగా చూసినట్లయితే ముందుగా మనకు 2-3 డేస్ బ్యాక్ 1272 ఎస్ఐ తస్మన్ పోస్టులకు టీఎస్ఎల్పీఆర్బీ రిజల్ట్స్ అనేది విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే అయ్యారో వీరందరికీ కూడా మెడికల్ టెస్ట్కి సంబంధించి కూడా మనకు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, దాని తర్వాత మనకు ఈ ఫలితాలు అనేవి కానిస్టేబుల్ సంబంధించి వచ్చే వారంలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. గతంలో మనకి ఏ విధంగా ఉందంటే ముందుగా కానిస్టేబుల్ ఫలితాలు రిలీజ్ చేసి ఆ తర్వాత ఎస్ఐ ఫలితాలు అయితే రిలీజ్ చేసేవారు. అప్పుడు మనకు ఒక ప్రాబ్లం అయితే రావడం జరిగింది. కానిస్టేబుల్లో సెలెక్ట్ అయిన వారు ఎస్ఐ పోస్టులు కూడా సెలెక్ట్ అయినప్పుడు 10-15% వరకు కూడా బ్యాక్లాగ్ పోస్టులు అనేవి అలా మిగిలిపోయి ఉండేవి అనమాట. అప్పుడు చాలా ఇబ్బంది అయితే ఉండింది. అందువల్ల ప్రజెంట్ మనకి ఏం చేశారంటే ఎస్ఐ ఫలితాలు అయితే ముందుగా రిలీజ్ చేసి ఆ తర్వాత కానిస్టేబుల్ ఫలితాలు అయితే రిలీజ్ చేసి భర్తీ అనేది చేస్తున్నారు. తద్వారా మనకు మ్యాక్సిమం వేకెన్సీస్ అనేవి కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఇది నూతన పద్ధతి. ఇలా అయితే మనకు పూర్తిగా మనకు వేకెన్సీస్ అనేవి ఫుల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, సో వచ్చే వారంలో ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించిన ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి వచ్చినప్పుడు మీకు తప్పకుండా అప్డేట్ అనేది ఇస్తాను. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అని చేయండి. మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.